నమస్కారం. ఓ 150 ఏళ్ల క్రితమిచ్చిన ఓ ప్రసంగం ఈరోజు మనతో ఎలా మాట్లాడుతుంది, అసలు దాన్ని మనమెందుకు పట్టించుకోవాలి? మంచి ప్రశ్న. ఈరోజు మనం 19వ శతాబ్దపు గొప్ప ప్రసంగీకులలో ఒకరైన చార్ల్స్ స్పర్జన్ ప్రసంగాన్ని చూస్తున్నాం. దాని పేరు క్రీస్తు జ్ఞాపకం. 1855లో ఇచ్చింది. అవును, 1855. కాని అందులోని విషయాలు ఈనాటి మన పరధ్యానాలతో నిండిన జీవితాలకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. స్పర్జన్ మనల్ని ఒక ప్రయాణానికి తీసుకువెళ్తున్నారన్నమాట. హ్మ్, మొదట ఒక పెద్ద సమస్యతో మొదలుపెట్టి దానికొక పరిష్కారం చూపిస్తూ చివరికి ఒక ఆచరణాత్మక ముగింపిస్తారు. దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ ప్రసంగానికి ఆధారం బైబిల్లోని 1 కొరింథీయులు 11:24. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అనే వాక్యం. రైట్. అయితే స్పర్జన్ దీన్ని ఒక సాధారణ మతపరమైన ఆచారంలా చూడడు. ఆయన దీన్ని మానవ స్వభావం యొక్క లోతైన సమస్యగా చూస్తాడు. అదెలా? ఆయన తన ప్రసంగాన్నే ఒక దిగ్భ్రాంతికరమైన ప్రశ్నతో మొదలుపెడతాడు. అదేంటంటే, తమ ప్రాణాలను కాపాడిన వ్యక్తిని ఎవరైనా ఎలా మర్చిపోగలరు? ప్రేమ, కృతజ్ఞత ఉండాల్సిన చోట విస్మృతి అంటే మర్చిపోవడం ఎలా చోటు చేసుకుంటుంది? ఈ ప్రశ్నతోనే మొత్తం విశ్లేషణ మొదలవుతుంది. అసలు క్రీస్తుని విశ్వసించేవాళ్లు ఆయన్ని మర్చిపోతారు అనడమే ఒక పెద్ద స్టేట్మెంట్ కదా. సాధారణంగా అలా జరగకూడదని అందరూ అనుకుంటారు. కరెక్ట్. కాని స్పర్జన్ ఇదొక వాస్తవం అంటాడు. అది కూడా చాలా సాధారణంగా జరిగే విషయమేనంటాడు. అవునా? ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మన హృదయాలకు రాజుగా ఉండవలసిన వ్యక్తిని మనం చాలా తేలిగ్గా మర్చిపోతాం. ఇది వినడానికే కొంచెం కఠినంగా ఉంది. మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఉంది. ఖచ్చితంగా. అయితే ఆయన కేవలం సమస్యని చెప్పి వదిలేయడు. అసలు ఈ విస్మృతికి మూల కారణాలేంటని లోతుగా విశ్లేషిస్తాడు. ఏంటవి? ఆయన ప్రకారం దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది మన లోపలే ఉంది. అదే అంతర్గత అవినీతి. అంతర్గత అవినీతి అంటే దాన్ని ఎలా వివరించారు? ఆయన దాన్ని పాత పాప స్వభావం అంటాడు, లేదా హృదయంలోని పురుగు అని కూడా వర్ణించాడు. స్పర్జన్ చాలా చాలా బలమైన పదజాలం వాడతాడు. ఉదాహరణకి, మన హృదయం అపరిశుభ్రమైన పక్షుల పంజరం లాంటిదని, అసహ్యమైన జీవుల గుహ లాంటిదని అంటాడు. అబ్బా! అంటే మనని దేవుడి నుండి దూరం చేసేది బయటి ప్రపంచం మాత్రమే కాదు, మన లోపలే ఒక శత్రువు ఉన్నాడని ఆయన వాదన. ఆ పదాలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి. హృదయంలోని పురుగు, పక్షుల పంజరం, ఇలాంటి మాటలు ఈ రోజుల్లో కొంతమందిని దూరం పెట్టే అవకాశం లేదా? మంచి ప్రశ్న. ఆయన ఉద్దేశం మనల్ని మనం ద్వేషించుకోవాలని కాదు, మరే? ఆత్మపరిశీలన. సమస్య ఎక్కడుందో నిజాయితీగా ఒప్పుకోకపోతే దానికి పరిష్కారం ఎలా కొనుక్కుంటాం? అదనమాట ఆయన పాయింట్. ఓకే. పై పూతలతో కాకుండా సమస్య మూలాల్లోకి వెళ్లాలనేది ఆయన తపన. అందుకే అంత పచ్చిగా మాట్లాడతాడు. ఇది మొదటి కారణం. మరి రెండవది? రెండవ కారణం మనందరికీ బాగా తెలిసిందే, బాహ్య పరధ్యానాలు. డిస్ట్రాక్షన్స్. నిరంతరం లోకం 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 అనే శబ్దం మనల్ని క్రీస్తు నుండి దూరం చేస్తుందని ఆయన అంటాడు. ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన పోలిక వాడతాడు. చెప్పండి. సూర్యుడు చంద్రుని కంటే లక్షల రెట్లు పెద్దవాడు. అయినా భూమిపై, సముద్రపు అలలపై చంద్రుని ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నిజమే. ఎందుకని? ఎందుకంటే చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నాడు. వావ్! ఆ పోలిక చాలా శక్తివంతంగా ఉంది. అంటే ప్రాముఖ్యతలో పెద్దవైన విషయాలకన్నా మనకు దగ్గరగా ఉన్న చిన్న విషయాలే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నమాట. సరిగ్గా అదే. స్వర్గంలో ఉన్న క్రీస్తు కంటే మన కళ్ల ముందున్న డబ్బు, కీర్తి, ఇళ్ళు, ఉద్యోగం ఇవే మనపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాటి సామీప్యతే వాటి బలం. 1855లోనే ఇన్ని పరధ్యానాలుంటే మరిప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్తో పోలిస్తే? అదే, ఆ ఫోన్ ఒక పెద్ద చంద్రుళ్లాంటిది. ప్రతి క్షణం మన దృష్టిని లాగేస్తూ ఉంటుంది. స్పర్జన్ చెప్పిన సమస్య ఈరోజు ఇంకా తీవ్రంగా ఉంది. సరే, మనం ఎందుకు మర్చిపోతామో అర్థమైంది. కారణాలు స్పష్టంగా ఉన్నాయి. కాని ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. దేనిని లేదా ఎవరిని గుర్తుంచుకోవాలి? ఇక్కడే స్పర్జన్ చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తాడు. అదేంటి? మనం క్రీస్తు చేసిన పనులను, ఆయన సిద్ధాంతాలను మాత్రమే కాదు, ఆయనను ఒక వ్యక్తిగా గుర్తుంచుకోవాలి అంటాడు. ఓ! ప్రసంగంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై అనే వాక్యం మీద ఆయన పూర్తి దృష్టి పెడతాడు. నా మరణాన్ని గుర్తుంచుకోండి అనో, నా బోధనలను గుర్తుంచుకోండి అనో కాదు, నన్ను గుర్తుంచుకోండి అనుంది. అంటే వ్యక్తిత్వం మీద ఫోకస్ చేయమంటున్నారు. అవును. ఆయన్ని మన మనస్సును నిలుపుకోవాలని ఆయన పిలుపు.
ఒక్క నిమిషం. ఇక్కడ ఒక ప్రాథమిక సమస్యుంది కదా. మనం ఎప్పుడు చూడని, కలవని వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ఎలా సాధ్యం? జ్ఞాపకం అంటే గతంలో చూసిన దాన్ని గుర్తు చేసుకోవడం కదా. ఖచ్చితంగా. స్పర్జన్ ఈ ప్రశ్నను ఊహించాడు. అందుకే దానికి సమాధానం కూడా ఇస్తాడు. ఏమని? ఇది భౌతిక స్మృతి కాదు. ఇది ఆత్మ సంబంధమైన స్మృతి అంటాడు. అంటే కళ్లతో చూసిన వారి జ్ఞాపకాల కంటే ఇది ఏమాత్రం తక్కువ శక్తివంతమైనది కాదని ఆయన నమ్మకం. ఆసక్తికరంగా ఉంది. విశ్వాసం ద్వారా మనం ఆ చారిత్రక సంఘటనలను మన మనస్సులో ఎంత స్పష్టంగా చిత్రించుకోవాలంటే మనం అక్కడే ఉన్నామనే అనుభూతి కలగాలి. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞాపకాన్ని ఎలా ప్రేరేపించుకోవాలి? దానికోసం స్పర్జన్ ఏమైనా మార్గాలు చెప్పారా? చెప్పాడు. ఆయన కొన్ని శక్తివంతమైన దృశ్యాలను మన కళ్లకు కట్టినట్టు వివరిస్తాడు. వాటిని మనం మనస్సులో ధ్యానించాలని చెప్తాడు. ఉదాహరణకి? మొదటిది యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం. ఆ సమయంలో ఈయనే నా ప్రియకుమారుడు అని స్వర్గం నుండి వచ్చిన ఆ స్వరాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే. ఆ తర్వాత అరణ్యంలో శోధన, సాతానుతో జరిగిన ఆ ద్వంద్వ యుద్ధాన్ని స్పర్జన్ సింహాల మధ్య పోరాటంగా వర్ణించాడు. సింహాల మధ్య పోరాటమా? అవును. పాతాళపు సింహానికి అంటే సాతానుకు, యూదాగోత్రపు సింహానికి అంటే క్రీస్తుకు మధ్య జరిగిన భీకర పోరాటమన్నమాట. అక్కడి నుండి ఆయన ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టాలకు తీసుకెళ్తాడనుకుంటా. అవును. గెత్సమనే తోటలోని వేదన. అక్కడ ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, కాని మానసిక వేదన, ఆత్మ ఒత్తిడి వల్ల రక్తపు చుక్కలు చెమటగా మారాయి. హ్మ్. ఆ ప్రేమ ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడానికి ఆ దృశ్యాన్ని ఊహించుకోవాలి అంటాడు. ఆ తర్వాత పిలాతు ఆస్థానంలో జరిగిన అవమానాలు, ముళ్లకిరీటం, కొరడా దెబ్బలు. ముఖంపై ఉమ్మివేయడం. కరెక్ట్. ఆ అవమానంలో ఉన్న ఆయన ఘనతను మనం ఎలా మర్చిపోగలమని ప్రశ్నిస్తాడు. ఆ మానసిక వేదన గురించి వింటుంటే మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న ఒత్తిడులు ఎంత అల్పమైనవో అనిపిస్తుంది. ఇక చివరగా కల్వరీలో ముగింపు. శిలువపై ఆయన పడిన బాధ, ఆ భౌతికమైన నొప్పి, చివరగా సమాప్తమైనది అని పలికిన ఆ విజయ గర్జన, వీటన్నిటితో పాటు ఇంకేమైనా ఉందా? ఉంది. స్పర్జన్ మరొక వ్యక్తిగత జ్ఞాపకాన్ని కూడా ప్రోత్సహిస్తాడు. అదేంటి? మర్చిపోతామో, ఎవర్ని ఎలా గుర్తుంచుకోవాలో స్పష్టంగా చెప్పారు. కాని ఇంత కష్టపడి ఇవన్నీ గుర్తుంచుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి? మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా స్పర్జన్ చాలా ప్రాక్టికల్గా సమాధానమిస్తాడు. మొదటగా నిజమైన ప్రేమకు ప్రయోజనాలు అవసరం లేదని అంగీకరిస్తాడు. అంటే? ఒక తల్లి తన బిడ్డను ప్రేమించడానికి కారణాలు వెతకదు. అది సహజం. అలాగే ఇది కూడా. అయినా గుర్తుంచుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలున్నాయని వివరిస్తాడు. లాంటి? ఉదాహరణకు, పాపభారంతో, అపరాధభావంతో కుమిలిపోతున్న వారికి క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తాన్ని గుర్తుంచుకోవడం క్షమాపణపై ఒక నిరీక్షణను ఇస్తుంది. ఎలా? సమాప్తమైనది అనే మాటను గుర్తుంచుకుంటే నీ పాపాలన్నిటికీ పూర్తి ప్రాయశ్చిత్తం జరిగింది అనే జ్ఞాపకం గొప్ప ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. అంటే గతాన్ని తల్చుకుని బాధపడేవారికి ఇదొక ఔషధం లాంటిది. మరి హింసను, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వారి సంగతేంటి? వారికి కూడా ఇది గొప్ప ఓదార్పునిస్తుంది. క్రీస్తు తనను సిలువవేస్తున్న వారికోసం తండ్రి వీరిని క్షమించుము అని ప్రార్థించడం గుర్తు చేసుకుంటే అది మనకు క్షమించడానికి, సహించడానికి అద్భుతమైన బలాన్నిస్తుందని స్పర్జన్ చెబుతాడు. అలాగే శోధనలో ఉన్నవారికి క్రీస్తునామాన్ని స్మరించుకోవడం తుఫానులో నౌకకు లంగర్లా పనిచేసి స్థిరత్వానిస్తుంది. స్పర్జన్ చెప్పిన అత్యంత నాటకీయమైన ప్రయోజనం మరణ సమయంలో కనిపిస్తుంది అంటున్నారు. అది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఆ రెండు దృశ్యాల గురించి వివరిస్తారా? తప్పకుండా. ఇది ఆయన ప్రసంగంలో చాలా శక్తివంతమైన భాగం. ఆయన 2 రకాల మరణ దృశ్యాలను వర్ణించాడు. మొదటిది భయంతో కూడిన మరణం. ఓకే. ఒక వ్యక్తి మరణశయ్యపై ఉండి దేవుని న్యాయసింహాసనాన్ని, తీర్పును చూసి భయంతో కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా ప్రాణాలు విడుస్తాడు. దానికి పూర్తి భిన్నంగా రెండవ దృశ్యముంటుంది, అంతేనా? అవును. రెండవది విజయంతో కూడిన మరణం. క్రీస్తును గుర్తుంచుకుంటూ ఒక వ్యక్తి తన చివరి క్షణాల్లో కూడా ప్రశాంతంగా ఉంటాడు. వావ్! తన చుట్టూ ఉన్నవారికి ధైర్యం చెప్పి చివరికి తన చివరి శ్వాసతో విజయం, మనలను ప్రేమించిన వాని ద్వారా విజయం అని ప్రకటిస్తూ పరలోకంలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండింటి మధ్య తేడాకు కారణం కేవలం క్రీస్తు జ్ఞాపకమే అని ఆయన వాదన. కరెక్ట్. ఈ జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచుకోవడానికి ఏమైనా ఆచరణాత్మకమైన మార్గాలున్నాయా?
కేవలం మనసులో తలుచుకుంటే సరిపోతుందా? అక్కడికే వస్తున్నాడు. ఇక్కడే ఆయన ప్రభుభోజనం అనే ఆచారాన్ని ప్రస్తావిస్తాడు. ద లార్డ్ సప్పర్? అవును, దాన్ని ఆయన ఒక జ్ఞాపకానికి సహాయకం అని పిలుస్తాడు. అంటే ఒక ఎయిడ్ టు మెమరీ. మన జ్ఞాపక శక్తి బలహీనమైనది కాబట్టి దానికొక భౌతికమైన ఆధారం అవసరం అంటాడు. అంటే ఇంద్రియాల పాత్రను నొక్కి చెబుతున్నారన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కరెక్ట్. సాధారణంగా ఇంద్రియాలు మనల్ని దేవుడికి దూరం చేస్తాయని అనుకుంటాం. కానీ ఈ ఆచారంలో అవే జ్ఞాపకాన్ని పైకి లేపే రెక్కలుగా పనిచేస్తాయనంటాడు. ఎలా? కళ్ళు చూడటం, చేతులు తాకడం, నోరు రుచి చూడటం, వీటి ద్వారా జ్ఞాపకం మరింత బలపడుతుంది. మరి ఆ రొట్టె, ద్రాక్షారసం వెలక ఉన్న అర్థమేమిటే అని చెప్పారు? విరిచిన రొట్టె క్రీస్తు శిలువపై విరవబడిన శరీరానికి చిహ్నం అని, పోసిన ద్రాక్షారసం దైవిక న్యాయం కింద నలిగిన క్రీస్తు రక్తానికి ప్రతీక అని వివరిస్తాడు. ఆయన ఈ ఆచారం యొక్క సరళతను కూడా మెచ్చుకుంటాడు కదా? అవును, ఎంతో ప్రశంసించాడు. ఇందులో ఎలాంటి ఆడంబరాలు, బంగారు పాత్రలు లేవని, ఇదొక సాధారణ భోజనంలా చాలా సులభంగా ఉందని ఆయన అంటాడు. అయితే ఇందులో పాల్గొనేవారికి ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా చేస్తాడు. ఈ ఆచారాన్ని అజాగ్రత్తగా లేదా అపాత్రంగా తీసుకునేవారిని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తాడు. ఇది చాలా గంభీరమైన చర్య అని నిర్లక్ష్యం చేస్తే అది దైవ దూషణ అవుతుందని అంటాడు. చివరగా దీనిని చేయుడి అనే ఆజ్ఞ గురించి ఏం చెప్పారు? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఆయన దానిని ఒక మధురమైన ఆజ్ఞ అని పిలుస్తాడు. ఇది కఠినమైన ఆజ్ఞ కాదు, ప్రేమతో కూడిన ఆహ్వానం అంటాడు. అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరికీనా? అవును, క్రీస్తుపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఇందులో పాల్గొనడానికి సాకులు చెప్పేవారిని, నేను అర్హుడను కాను వంటివి విమర్శిస్తూ, ఇది మన అర్హతకు సంబంధించిన విషయం కాదు, ఆయన ప్రేమకు, కృతజ్ఞతకు సంబంధించిన విషయమని స్పష్టం చేస్తాడు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తాడు. ఈ ఆచారంలో పాల్గొనడం వల్ల రక్షణ లభిస్తుందని అనుకోవడం పెద్ద పొరపాటు అని. అవును, అది చాలా కీలకమైన తేడా. రొట్టె తినడం ద్వారానో, ద్రాక్షరసం తాగడం ద్వారానో ఎవరూ రక్షింపబడరు. రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే. కరెక్ట్. అది కేవలం క్రీస్తుపై విశ్వాసం ద్వారానే లభిస్తుందని ఆయన చివరిగా నొక్కి చెబుతాడు. ఇది జ్ఞాపకార్థం చేసే చర్య తప్ప రక్షణనిచ్చే చర్య కాదు. ముగింపుగా చూస్తే స్పర్జన్ ప్రసంగం ఒక చాలా సాధారణమైన సమస్యతో మొదలై, అంటే మనం ఎలా మర్చిపోగలం అనే దానితో దానికి కారణాలను విశ్లేషించి క్రీస్తును గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చి దాని ప్రయోజనాలను వివరించి చివరక ఒక ఆచారాన్ని జ్ఞాపక సహాయకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తుంది. ఒక పూర్తి ప్యాకేజీలాగా ఉంది. అవును, విస్మృతి నుండి జ్ఞాపకం వైపు ఒక సమగ్ర ప్రయాణం. నిజమే. స్పర్జన్ తన కాలంలో జ్ఞాపకం చేసుకోవడాన్ని ఒక స్పృహతో ఉద్దేశపూర్వకంగా చేసే చర్యగా చూశాడు. అయితే నా మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. ఈరోజు మన చుట్టూ నిరంతరం ఎన్నో పరధ్యానాలు, నోటిఫికేషన్లు, అంతులేని సమాచార ప్రవాహం. మన ఏకాగ్రత కొన్ని సెకండ్లకు మించి ఉండటం లేదు. నిజమే. ఇలాంటి యుగంలో స్పర్జన్ చెప్పినంత లోతుగా జ్ఞాపకం చేసుకోవడం అనే దాని స్వభావం ఎలా మారుతుంది? 1855లో అవసరమైన దానికంటే భిన్నమైన, మరింత తీవ్రమైన మానసిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఈరోజు అవసరమా? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.